Hello students, Chapter 2 Polynomials, Exercise 2.2, second problem. Find a quadratic polynomial each with the given numbers as the sum and product of its zeros respectively. మనకి సమ్ ఇచ్చారు, సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లాస్ట్ ఎక్సర్సైజ్ 2.2లోనే ఫస్ట్ ప్రాబ్లంలో మనకి పాలినామియల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసేవాళ్ళు. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే మనం జీరోస్ ప్రొడక్ట్స్ రెండు ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ క్లాస్లో సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేసారండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం 1/4 - 1. సో గివెన్ సమ్ ఆఫ్ జీరోస్ని, సమ్ అంటే ప్లస్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1/4. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు -1 ఇచ్చేశారు. లెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ బి. ఇది ఫార్ములా అండి. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇచ్చిన వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1/4. 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -1 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం 4ని ఎల్సిఎం కింద తీసుకుంటే ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్లు. 1 × 4 4. సో 4x² మైనస్ ఇక్కడ 4లో 1 టైం డివైడ్ అవుతుంది కాబట్టి 1 × 1 1. సో ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 1 × 4 4 ఈక్వల్ టు 0. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 4 అనేది ఇటు వెళ్తే న్యూమినేటర్లోకి వెళ్తుంది. 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0. దీన్నే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటామండి. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4. ఇదేనండి ప్రాబ్లం. నెక్స్ట్ ఇందులోనే మనం సెకండ్ ప్రాబ్లం చేసుకుందాం. సెకండ్ ప్రాబ్లం √2, 1/3. సో ఇందులో సమ్ ఆఫ్ జీరోస్ అనేది √2 అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది 1/3 అవుతుంది. మనం రాసుకుంటే గివెన్ సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అండి, ఈక్వల్ టు √2 ఇచ్చారు మనకి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1/3 ఇచ్చారు. ఇప్పుడు మనం ఫార్ములా రాసుకుంటామండి. ఫార్ములా ఏంటి అంటే మనకి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా. ఇందులో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి √2 ఇచ్చారండి. సో √2x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1/3 ఈక్వల్ టు 0. ఇక్కడ 3 అనేది నేను ఎల్సిఎం చేసుకుంటున్నానండి. సో 3 × x², 3x² మైనస్ ఇక్కడ కూడా ఏమీ లేదు కాబట్టి డినామినేటర్లో 3 × √2x ప్లస్ 3లో 1 టైం డివైడ్ అవుతుంది కాబట్టి 1 ఈక్వల్ టు 0. 3 అనేది ఆబ్వియస్లీ అటు వైపు వెళ్తే 0 అయిపోద్ది కాబట్టి మనకి మిగిలే ఈక్వేషన్ 3x² మైనస్ 3 × √2x ప్లస్ 1. ఇది మనకి మిగిలే ఈక్వేషన్ అండి. సో ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ the quadratic polynomial is 3x² minus 3 × √2x plus 1. ఇది ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 0, √5. సేమ్ దీనికి కూడా అలాగే రాసుకుంటామండి. గివెన్ సమ్ ఆఫ్ జీరోస్
అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0. అలాగే మనకి ఇచ్చారు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. మనం ఇప్పుడు ఫార్ములా రాసుకోవాలండి. లెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ బి, ఏంటి ఫార్ములా అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి 0 ఇచ్చారండి. సారీ, ఆల్ఫా బీటా వాల్యూ √5. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 కాబట్టి 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ అనేది మనకి √5 ఇచ్చారు. √5 ఈక్వల్ టు 0. 0 ఇంటూ సంథింగ్ ఎప్పుడు 0 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 అనేది రాయనవసరం లేదు కాబట్టి √5 ఈక్వల్ టు 0. మనకి ఇదేనండి క్వాడ్రాటిక్ పాలినామియల్. సో the quadratic polynomial is x square plus √5. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి స్టూడెంట్స్. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.